మీరు సుమారుగా గెల 200-300 కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉండున్నాయా? ఉండే అంటే పనికిరాని కాయలు పిందలు అన్నీ. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇది వేసి ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడా వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండోసారి ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొన్నిసారి వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు ఫస్ట్ వర్షాలు పోయినాయి. ఇది పంటకాలం మురుకాలం డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక దమ్ చేసి అలా ఊరిని చెప్తాను అన్నీ చేయమని ఒక అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలు ఏం బాగా చేయలేదు, మనం వచ్చాక మొత్తం అదే చూస్తాం అక్కడ కాలువలన్నీ డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్. నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారండి. ఎనర్జీ చేస్తే అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేస్తాం. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్కి కూర్చోబెట్టాలి. నేను అందుకనే ఒకసారి కలెక్టర్ గారిని మాట్లాడమన్నాను, ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణమూర్తి పేరు తోట అండి, పేరు కృష్ణమూర్తి. మీ సొంత భూమి ఇది? మా నాన్నగారిది. అదే అంటే మీరు కౌలుకి చేసేది అంటే మా నాన్నగారు చేస్తారంటే అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయట తిరగడం. అదేలే వేరే వాళ్ళకి ఎత్తుమెందులేమో నేనే వేస్తాను. మీరే వేస్తున్నారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? తీసుకోవాలి సార్. ఓకే, మళ్ళీ కలుస్తాం, చెప్తా. మీరు రండి సార్, మీరు రండి.
డిపార్ట్మెంట్లో ఉన్నది వాళ్ళ రోడ్స్కే వాడేవాళ్ళు, పిఆర్ రోడ్కే వాడేవాళ్ళు. అది తీసేసి మనం మండల లెవెల్లో ఒక రిసోర్సెస్ షేరింగ్ పెట్టేసాం సార్ యాక్చువల్లీ. సో దాంట్లో రిసోర్సెస్ కూడా మన దగ్గర ఏమేమి ఉన్నాయని పెట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం వేయడం వల్ల సార్ ఇప్పుడు పవర్ సోర్స్ కూడా అన్నీ ఒకేసారి అందుబాటులోకి వచ్చాయి. సో వీఆర్ ఏబుల్ టు రిస్టోర్ ఇట్ క్విక్లీ సార్ యాక్చువల్లీ. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ పెట్టాం సార్. మళ్ళీ ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకొని పెట్టుకుంది సార్. ఫస్ట్ 329 పవర్ కార్స్, 232 వాటర్ ట్యాంకర్స్, 390 ట్యాంకర్స్, ఇవన్నీ అంటే విత్ ఫోన్ నెంబర్స్ ఎవరి దగ్గర ఉన్నా ఎక్కడున్నాయని ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ చేసేసి ఒక లుకర్ స్టూడియోలో కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం సార్. దానివల్ల we were able to do it quickly sir actually. So this is basically మనకు హ్యూమన్ లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది సార్ యాక్చువల్లీ. బైక్లో వెళ్ళేటప్పుడు చెట్లు పడిపోయింది సార్. యాక్చువల్లీ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం సార్, బట్ బికాస్ ఆఫ్ ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి ఈ సకమ్ టు డెత్ సార్ యాక్చువల్లీ. మన ఈ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టండి సార్. అవును సార్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా జనరేటర్ పెట్టడం వాటర్ ప్రాబ్లం లేదు సార్ ఈసారి. సిపిడబ్ల్యూ స్కీము, పీడబ్ల్యూ స్కీమ్ అన్ని దానికి కూడా జనరేటర్ పెట్టాం సార్. ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ ఎ పవర్ అవుటేజ్ వాటర్ ఇష్యూ అవ్వకూడదు అని. మళ్ళీ నేను చెప్పినట్టు సార్ సూపర్ క్లోరినేషన్ చేసా మళ్ళీ వాటర్ ఇవ్వడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం సార్ యాక్చువల్లీ. సో బేసికలీ ఇది అక్కడ చూపిస్తాను సార్. ఇంకా బోట్లు కూడా 73 బోట్స్ ఈ అలల వల్ల సార్ ఫిషర్మెన్ బోట్స్ ఒకటొక్కటి కొట్టుకొని దెబ్బతింది సార్ యాక్చువల్లీ. వలలు కూడా పాడైపోయినాయి సార్ 271. టోటలీ 1476 చెట్లు పడిపోయినాయి సార్ యాక్చువల్లీ. బట్ ఏమంటే వీఆర్ ఏబుల్ టు క్లియర్ ఆల్మోస్ట్ 80% విత్ ఇన్ 3-4 అవర్సే సార్. ఇంక మిగిలిన 20% కూడా నేను మధ్యాహ్నం లోపు ఎంటైర్ ట్రాఫిక్ వాజ్ త్రూ సార్. ఎక్కడ కూడా గ్యాప్ లేదు సార్. ఈ ఎలక్ట్రిసిటీ కూడా దాదాపు 971 పోల్స్ పడిపోయినాయి. అది కొంచెం మనము 95% దాకా రిస్టోర్ చేయగలిగాం సార్. ఇంకొక ఇక్కడ 80 మొగ్గ సబ్స్టేషన్ ఒకటి మచిలీపట్నం టౌన్లో కొన్ని పార్ట్స్ ఈరోజు ఇంకా అయిపోతాయి సార్, మధ్యాహ్నంలో అయిపోతాయి సార్ యాక్చువల్లీ. సో దీస్ బ్రాడ్గా ఇదైంది సార్. ఇది సార్ తమరు అడిగింది 46,357 హెక్టేర్స్. అంటే ఇది మనకు సార్ ఇలా ఏదేది వంగింది అదంతా కూడా ఇనీషియల్లీ తీసేసుకుంటాం సార్ యాక్చువల్లీ. అదే ప్యాడీ క్రాప్ సార్. ఇలా పడిపోతే దాన్ని లాడ్జింగ్ అంటాం సార్ యాక్చువల్లీ. లాడ్జ్ అయిపోయిన వెంటనే దాన్ని డ్యామేజ్ కింద ఫస్ట్ ప్రాథమికంగా చెప్పేస్తాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డ్యామేజెస్ రిపోర్ట్ పంపించాలి కనుక. తర్వాత ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి యాప్ ఇస్తున్నారు సార్. ప్రతి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నార్మ్స్ ప్రకారంగా ఏది ఉంది లేదు చూసి వాళ్ళకి ఇనీషియల్ అసెస్మెంట్ దీని నుంచి పెరగచ్చా తగ్గచ్చా? తగ్గొచ్చు సార్. అంటే చిన్నది ఉన్నా కానీ రాసి పెట్టేశారు ముందు. అంతే సార్, అంతే. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి లేదు సార్. ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం. సో దానివల్ల కొంచెం హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ ఇంకా ముందు చేయాలండి. వీళ్ళు ఏం చేస్తారంటే వర్షాలు పడ్డే ముందు చేస్తారు. మనం ఇంకో 2 months ముందు స్టార్ట్ చేస్తారు. రీజన్ ఏంటి మనీ? అంటే ఇక్కడ లాజిక్ ఏమంటే వాటర్
సో ఇది మెయిన్ ఎలక్ట్రికల్ డ్యామేజ్ సార్ యాక్చువల్లీ. సో ఇలా చెట్లు పడిపోవడము, ఇలా పోల్స్ పడిపోవడము, ఇలా అంతే మనం వెంటనే అది కూడా రీస్టోర్ చేయగలిగాం సార్ 95% దాకా. బట్ కొంచెం దాంట్లో ఇంకా వీళ్ళు ఎంతమంది? 5 మందా 10 మందా? 4 సార్. అదే సార్. ఏదండి రాత్రి కదా? రాత్రి మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్ మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్ వెన్నటి మెటీరియల్ మొత్తం విత్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ స్టాఫ్ అంతా రెడీగా వచ్చాయి సార్. ఎక్స్ట్రా గ్యాంగ్స్ పెట్టాము, ఎరక్షన్ గ్యాంగ్స్ పెట్టాము, వేరే లొకేషన్స్ తెప్పించాను సార్. షేయింగ్ ఇక్కడ డిఫరెంట్ లొకేషన్లో పెట్టాము సార్. ఈవెన్ బోట్లు సంబంధించిన మనుషులు కూడా చెరువులు, ఈ ఏరియాలో చెరువులు ఎక్కువ ఉంటాయి సార్. చెరువుల్లో టవర్లో పడిపోయినా కూడా ఇమీడియట్గా రిస్టోర్ చేసుకోవడం కోసం. అలా ఎన్ని పోల్స్ చేసి ఉంటారు? 145 పోల్స్ చేసాం సార్. 400 పోల్స్ స్టోర్ చేసాం సార్. ట్రాన్స్ఫార్మర్స్ మెన్ అండ్ మెటీరియల్ అండ్ కండక్టర్ అండ్ ఏహెచ్ కార్నర్ పాయింట్ కూడా పంపించాం సార్. 25th నుంచి అలర్ట్ ఉన్నాం సార్. ఇది సైక్లోన్ స్టార్ట్ అయిన దాని నుంచి చెట్లు పడ్డప్పుడల్లా మేము రికవరీ చేసుకుని వచ్చాం సార్. అందుకని ఫాస్ట్ మొత్తం మొండలకి ఇరిగిపోయినాయి. ఇరిగిపోతుంది సార్. ఇది మొండేల కంటే మామూలుగా ఇరిగిపోయింది సార్. పాతయ్యా? పాత సార్. ఇట్లా పడిపోగానే మేము ఇమీడియట్ కట్ చేసుకుంటాం. ఇది బట్టి పడిపోగానే నైట్ టైమే తీసాం సార్. ఇది తెల్లారిపోతుంది డిస్టర్బ్ చేయడానికి మాకు టైం కుదిరింది. ఇమీడియట్ మెటీరియల్ అంతా కూడా సార్, గ్యాంగ్స్ కూడా బాగా పనిచేస్తాం సార్. ముందే పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం ఎవరైతే రెస్క్యూ చేసిన పిలిపించారు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు బోట్లు పడిపోయినట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొట్టుకుని వెళ్ళారు కదా? అంటే తుఫాను ముందు మనం అందరికీ హెచ్చరికలు చేసాం సార్. చేసి అందరికి హెచ్చరికలు చేసి పెట్టాం సార్. కానీ గాలి విపరీతంగా రావడం వల్ల అలా ఒకదారి కొట్టుకొని ఇప్పుడు డ్యామేజ్ వచ్చేస్తాయి బోట్లు. వాటితో పాటు ఇప్పుడు నెట్లు కూడా పాడైనాయి సార్. 73 బోట్లు కోడూరు నాగలంక మండలంలో బోట్లు కొట్టుకోవడం పార్షియల్ డ్యామేజ్ వచ్చింది. అదే నెట్లు కూడా కొన్ని మునిగిపోయినాయి సార్. కొన్ని బోట్లు పూర్తిగా మునిగిపోయినాయి సార్. తర్వాత రెస్క్యూ కూడా నాగేంద్ర స్టాఫ్ చెప్పాను సార్. నాగేంద్ర గురించి చెప్పండి. ఎవరు అబ్బాయి ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు సార్. నాగేంద్ర ఉన్నాడా? పిల్లండి నాగేంద్ర. నేను అడిగాను సార్, నీకు రిస్క్ అంటే నువ్వు వెళ్ళొద్దు అంటే లేదు. రెస్క్యూ చేసేసావా? నువ్వు చేసిన ఎఫర్ట్ ఒక ఫోటో తీసుకెళ్ళరా? కరెక్టే, రండి. యూ బీ దట్ సార్. మీరు ఇక్కడ ఉన్నారు సార్. మీరు ఇటు ఇచ్చండి. ఇది రాని ఇట్లా కొంచెం వెనక్కి వెళ్ళి అందరూ వచ్చేలా చూడు. సైక్లోన్ ఎప్పుడైతే డిక్లేర్ చేసిందో ఇంటింటికి వెళ్ళేసి మన స్టాఫ్ అంతా కూడా ఆర్ఆర్టీ టీమ్స్ వేసి. ఎన్ని యానిమల్స్ పోయినాయండి సార్? ఓన్లీ త్రీ యానిమల్స్ సార్. లార్జ్ యానిమల్స్ అయితే అవసరమైతే కూడా మనం అక్కడ ఇట్లా సెంటర్స్ కూడా పెట్టాం సార్ కొన్ని చోట్ల. సో అట్లా అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసినాం సార్. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అయితే ఇక్కడ ఈ డాక్టర్ గారు రిస్క్ చేసి లోపలికి వెళ్ళేసి ఒక ఇక్కడ లేరు సార్, బయట ఉన్నారు సార్. బయట అవుట్ సైడ్కి వెళ్ళిపోయారు సార్. వచ్చిన ఈమె వెళ్ళేసి ఇక్కడ ఈ షెల్టర్ కూడా ఏర్పాటు చేయించింది సార్. బయట ఉన్నారా? బయట వెళ్ళిపోయినారు సార్. హౌస్ అవనగడ్డకి వెళ్ళిపోయినారు సార్. ఫోన్ చేయండి ఉంటే బయట పిలవండి, లేదంటే అట్లా సార్. ఇట్లా ఫోన్ పిలిపించండి. మోపిదేవి ఓకే సార్. గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది. అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్ చేశారంటే, ఎక్కడో ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలు. సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఎదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.
కలెక్టర్ గారి దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే సూపర్ శానిటేషన్ కానీ, సూపర్ క్లోరినేషన్ కానీ, పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1,583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ప్రతి కలెక్టర్ల కృష్ణా గారి కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది. ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక 39, పాక్షికంగా దెబ్బతిన్న 489. సో వీటన్నిటికీ కూడా ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటి అందిస్తాం. అలాగే యాక్సిడెంట్ జరిగింది పాపం, బైక్లో వస్తే చెట్టు విరిగి పడిపోయినాయి, అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యాన్ని మత్స్యకారులు, చేనేతలకు ప్రత్యేకించి 50 కేజీల బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయించింది. అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ, పామాయిల్, ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ, పంచదార కానీ కూటమి ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది. అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 3,000 చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలంలో పూర్తి చేయాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని క్యాబినెట్లో దృష్టిలో పెట్టి, అత్యవసర క్యాబినెట్ అంటూ కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికీ కూడా. అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి, ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ, బాలశౌరి గారు ఉన్నారు, కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ కంగ్రాచులేషన్, చాలా అద్భుతమైన పని చేశారు. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైతే మేము అది 9-10 షిప్స్ ఎప్పుడైతే కొంచెం చిక్కుకుపోయాయని వెళ్ళాయో, మేము మా డిహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేఫ్ గార్డ్ చేయాలని, ఎలాగైనా వాటిని రక్షించాలని వాటికి టెంట్ మరియు మెడిసిన్స్ మా చిన్న నర్సింహోమ్స్ వారు ఏంటంటే డిహెచ్ఓ సార్ మొత్తం మెడిసిన్స్ అన్ని ప్రొవైడ్ చేసి అందరి సహకారంతో అది సక్సెస్ అయ్యేలా చేశాం సార్. అక్కడైతే చాలా గ్రేట్ ఎఫర్ట్స్. ఆర్మీలో నెంబర్ 1గా ఉంటుంది సార్. అవునా? ఓకే మా అంటే అలాగే మేజర్ అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది. దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి. మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నార్ బుద్ధిప్రసాద్ గారును, బాలశౌరి గారు, మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు. దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఒక 5,000 ఎకరాలు పంట
దివసీమకి కొంత సహాయం 60% ఒక హెల్ప్ చేయగలం. ఉంటారు కరెక్ట్. ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా ప్రత్యామ్నాయ సోర్సెస్ ఏమన్నాయని వెతికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని నేను దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది అంటే మేజర్గా ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఇంకొక 1 or 2 days పడద్దేమో అంటుంది. ఇప్పుడు నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఈ ఒకటి ఏంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువల్లోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది. దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటివి జరగకుండా ఒకటి కాలువలు పూడికలు తీయటం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటన్నిటి మీద ఒక ఐ థింక్ అన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకు విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్, ఇప్పుడు అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక అంటే ఈ మొత్తం అంటే అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను. సార్ దిగువకి వెళ్ళే రోడ్లు కూడా కొంచెం డ్యామేజ్ వాటి నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా 40 crores పెట్టారు సార్. పెట్టారు సార్. ఎదురుమండి టు గొల్లమంద అది చెప్తున్నారా? అంటే ఈ శాస్కీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. గొల్లమందకి కలెక్టర్ గారు నేను వెళ్ళి చూడటం తీసి వారు చూపించిన వారితో ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. మన ప్రసాద్ గారు కానీ మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలోది ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలి, దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం. ఆక్వా రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రేటు గాలి వల్ల. కొన్ని మునిగిపోయినాయి ఇప్పుడు చెప్పారు కదా, అంత మునిగిపోయినా మా సార్కే మా ఓటు సార్. మేము చెప్పండి లేదు అలాగా మీరు రెలవెంట్ క్వశ్చన్. ఒక నిమిషం. ఆక్వా రైతులు కూడా టీమ్స్ పెట్టాము యాక్చువల్లీ. దానిపైన ప్రిలిమినరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. వీళ్ళు అడ్రస్ అంటే దేని నుంచి పారిపోయేది కాదు కానీ అంటే నాకు ఇప్పుడే మీరు చెప్పారు. అంటే ఇక్కడ అంటే ఆక్వా అనేది మేజర్లీ నేను వెస్ట్ లో చూస్తాను తప్ప ఇక్కడ తక్కువగా అదే చూస్తా ఉన్నాను. దారిలో పెరిగిపోతా ఉన్నాను.